హాస్టలర్, ట్రావెలర్, బ్యాచులర్ ఆర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సరే ఇన్స్టాకపా నుంచి మల్టిపుల్ కుకింగ్ కెటిల్ వచ్చేసరికి మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఇది పోర్టబుల్ యాజ్ పాసిబుల్ అండ్ పవర్ఫుల్ యాజ్ పాసిబుల్ అనుకోండి. సో ఇన్స్టాకపా 1 లీటర్ దీని కెపాసిటీ. ఇది మనకి యూజర్ మాన్యువల్, లోపల ఇచ్చిన వైర్. సో ఇందులో మనకి నాట్ జస్ట్ వాటర్ అనమాట, వాటర్తో పాటు మీరు ఎటువంటి కుకింగ్ అయినా చేసుకోవచ్చు. మీరు లిటరల్గా ఎగ్స్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, యూ నేమ్ ఇట్ అనమాట, ఏదైనా కుక్ చేసుకోవచ్చు. పోర్టబుల్గా ఉంటుంది. ట్రావెలర్స్కి, హాస్టలర్కి నేను ఎందుకు చెప్పానంటే ఇది ఎంత పోర్టబుల్ అంటే లిటరల్గా మీ హ్యాండ్ బ్యాగ్ కానీ బ్యాక్ ప్యాక్లో కానీ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరికి కనీసం డౌట్ కూడా రాదు. చిన్న టిఫిన్ బాక్స్లో ఉందన్నమాట. నాది కూడా రిక్వైర్మెంట్ అదే, నేను తీసుకెళ్ళిన చోటు ఏంటంటే ఇలాంటివి ఎలా ఉండవు అనమాట. సో ఇది లిటరల్గా నేను ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. అవుట్లెట్లో పెట్టుకుంటారు, వాటర్ వేసుకుంటారు, 60 to 120 సెకండ్స్లో వాటర్ బాయిల్ అవుతుంది, 10 to 15 మినిట్స్లో ఎగ్స్ బాయిల్ అవుతుంది, ఎట్సెట్రా. మీకు చాలా క్విక్గా ఉంటుంది. వై బికాస్ ఇది 450, ఇంత చిన్నగా ఉందని డౌట్ పడకండి. ఇది 450 వాట్ అనమాట, చాలా ఎక్కువ. సో మీరు వాటర్ వేసిన వెంటనే హీట్ అవుతుంది. బయట ఇలా టచ్ చేసినా సరే ఏమవుతుంది, ఎటువంటి మనకి టెంపరేచర్ కానివ్వండి, ఎలక్ట్రికల్ హజార్డస్ కానివ్వండి ఏముండదు. వై బికాస్ ఇది ప్లాస్టిక్ కాబట్టి లోపల మాత్రమే ఎట్లా ఉంటుంది, అది కూడా నాన్ స్టిక్. సో మీరు ఒకవేళ ఫ్రైస్ చేసుకుందామన్నా, ఆమ్లెట్స్ లాంటివి ఏవైనా చేసుకోవాలనుకున్నా సరే ఇది నాన్ స్టిక్ కాబట్టి మీకు స్టిక్ అవ్వదు. సో వెరీ బెస్ట్ ఆప్షన్ ఫర్ హాస్టలర్స్ అండ్ ట్రావెలర్స్. ఇందాక చెప్పినట్టు బ్యాచులర్స్ కూడా వాడుకోవచ్చు, లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. 1 లీటర్ వచ్చేసరికి మనకి 900 రూపీస్ అమెజాన్లో పడుతుంది. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీరు సైజ్ చూస్ చేసుకోండి. పోర్టబుల్ as పాసిబుల్ కావాలనుకుంటే మినిమం వచ్చేసరికి ఇది ఏముంది, 1000 ml 1 లీటర్ కెపాసిటీ వచ్చేసరికి ఇది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.